మనిషి జీవితంలో ఎన్నో పాపాలు ఉంటాయి. కానీ మనిషి నేను చేసే పాపం ఎవరికి తెలియదులే, ఎవరు చూడలే అని చెప్పేసి నిర్లక్ష్యంతో బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు ఒక దొంగ దొంగతనానికి వెళ్ళి, నేను చేసే దొంగతనం ఎవరు చూడరు కదా, నేను నైట్ పూట కదా దొంగతనం చేసేది అని చెప్పేసి అనేక ఇళ్లల్లోకి వెళ్ళి దొంగతనం చేయడం ప్రారంభించాడు. అదే అలవాటుగా ఒకరోజు సాయంకాల సమయంలో నైట్ పూట ఒక చేలో లేకపోతే ఒక పంట పొలాల్లో ఉన్న మరి ఏంటి ధాన్యాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు ఏ విధం చేతనైనా ధాన్యాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసినప్పుడు ఒకరోజు ఏమైందంటే ధాన్యాన్ని దొంగిలించాడు. ఈ ధాన్యం ఎలా అయిపోతుందని యజమాని అడుగుకున్నప్పుడు అసలు ఏంటి అని గుర్తుపడదామని చెప్పేసి మరొక ధాన్యపు బత్తాకు ఒక రంధ్రం పెట్టాడు. నైట్ పూట దొంగతనం చేయడానికి దొంగోడు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ధాన్యం బత్త తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఆ సమయంలో ఆ హోల్ పెట్టిన ఆ బత్త ఉంది చూసారా, అది మెల్లగా కింద పోవటం ప్రారంభించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత బత్త అంతా చిన్న బత్తాగా మారిపోయింది. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ దానికి హోల్ పెట్టబడింది. అయితే నేను దొంగోణ్ణి అని కప్పెట్టుకోవటానికి ఏం చేశాడంటే ఆ ధాన్యం ఎక్కడి నుంచి అయితే అది కింద పారుకుంటూ వచ్చిందో అది మట్టి కప్పుకుంటా వెళ్తా ఉన్నాడు. ఎంతకాలం నీవు నీ పాపాన్ని కప్పుకుంటా ఉంటావు, కానీ అది ఎప్పటికైనా బయటపడుద్ది. గుర్తుపెట్టుకో సహోదరుడా, నేను చేసే పాపం ఎవరు చూడట్లేదులే, ఎవరు పట్టించుకోవట్లేదులే, నేను చేసేది ఎవరు కూడా మాట్లాడట్లేదులే అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు కదా. అయితే గుర్తుపెట్టుకో, ఈ దొంగోడు ఏంటి ఆ ధాన్యాన్ని కప్పేసుకుంటూ వస్తా ఉన్న సందర్భంలో ఒకరోజు మొబ్బట్టి వర్షం పడిన తర్వాత వెంటనే ఏంటి ఆ మరుసటి రోజే ఆ మొక్కలు రావటం ప్రారంభించాయి. అసలు దొంగోడు ఎవడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆ మొక్కలు మొలుస్తూ ఉన్నాయో అక్కడ దాకా ఈ యజమానుడు వెళ్తే దొంగ ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్ళింది. నేను ఏమంటానంటే దొంగ ఎప్పటికైనా నువ్వు చేసే పాపం ఎప్పటికైనా బయటపడుద్ది. ఈరోజు అనుకోవచ్చు, నువ్వు హ్యాపీగా సుఖించవచ్చు, నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు, నువ్వు ఆనందంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు బయటపడుద్ది. ఆ విషయాన్ని గమనించుకో. దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పగించక తప్పదు. దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పగించాలి. ఈ విషయాన్ని గమనించి నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు క్షమించబడతావు.